హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఈ రాత్రి దేవునికి వాక్యాన్ని మీతో ధ్యానించడానికి ప్రభు చూపిన కృప కొరకై దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి రాత్రి లైవ్లో ఏకీభవించి దేవునికి వాక్యాన్ని వింటున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నెమ్మదిగాను క్షేమముగాను జీవిస్తూ ఉన్నారా? మరి గడిచిన 2 దినాలు మరి లైవ్ ఇవ్వలేదు, ప్రార్థనలు ఉండడం ద్వారా బయటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ తిరిగి రాత్రి మరి లైవ్లో వాక్యం అందించట కొరకు ప్రభువే మన పట్ల కృప చూపించాడు. మరి మా కొరకు ప్రార్థించండి. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సందేశాన్ని అనేకులకు మరి అందించుట కొరకు ప్రభు చక్కటి మరి విశ్వాసమును, చక్కటి ఓర్పును, చక్కటి ఆలోచనను, జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో ప్రతిదినము మా కొరకు ప్రార్థించండి. ప్రభు తప్పక మన జీవితాలను, మన కుటుంబాలను, చేయుచున్న సేవను కూడా దేవుడు వర్ధిల్లింప చేసి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మంచిది. రాత్రి వాక్యం వింటూ ఉన్నప్పుడే అనేకులకి షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యం ద్వారా బలపడి వారు కూడా దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారు. మరి ఎంతోమంది తెలియజేస్తున్నారు వారి సాక్ష్యాల్ని. మేము విని ఆత్మీయంగా మేము బలపడుతున్నాం అని ఫోన్లు చేస్తూ ఉన్నారు, వారి సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. మీరు అందిస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి, మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి నేను మరింతగా ప్రభుని స్తుతిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీలాగే అనేకులు బలపడినట్లుగా, దేవునికి వాక్యం అనేకులు విని ఆశీర్వదించబడినట్లుగా వారికి కూడా అందులాగున షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యం ద్వారా బలపడి వారు కూడా దేవుని కొరకు సాక్షులుగా జీవించుటకు ప్రభు సహాయం చేస్తాడు. మంచిది. ఈ రాత్రి దేవునికి వాక్యాన్ని ధ్యానించుకుందాం. కుటుంబంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు బహుశ్రద్ధ కలిగి జీవించాలి. ఒక మంచి బాధ్యతని కలిగి కూడా బ్రతకాలి. పిల్లల పట్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే ఆలోచన తల్లిదండ్రులుగా కలిగి ఉండాలి. ఇంట్లో 2 లేక 3 పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ముగ్గురి పట్ల సమానమైనటువంటి ప్రేమను చూపించాలి. ఇంటిలో 2 లేక 3 పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ముగ్గురిని ఒకే రకంగా చూడాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఇంట్లో 2 అన్నదమ్ములే కానీ, పోనీ ముగ్గురే కానీ ఉంటే ఒకరిని ఒక రకంగా ప్రేమిస్తారు, మరొకరిని మరొక రకంగా ప్రేమిస్తారు. ఇలా వ్యత్యాసాలు మనం పిల్లల పట్ల చూపించినప్పుడు పిల్లల మనసు దెబ్బతింటుంది. పిల్లలలో వ్యత్యాసాలు కలుగుతాయి, పిల్లలలో అసూయలు కలుగుతాయి, పగలు పెరిగిపోతాయి. మా అమ్మ వాడినే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది, మా నాన్న వీడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఈమెనే ఎక్కువగా ప్రేమిస్తుంది, ఈమెనే ఎక్కువగా ప్రేమిస్తాడని పిల్లల మీద ఉండవలసిన తల్లిదండ్రుల మీద వీరు కోపాన్ని పెంచుకోరు. కానీ వారి అక్క మీదనో, వారి చెల్లెలి మీదనో, వారి తమ్ముని మీదనో, వారి అన్న మీదనో పగను, ద్వేషాన్ని పెంచుకుంటారు. కారణం ఏంటంటే వ్యత్యాసాల మధ్యలో మన పిల్లల్ని మనం పెంచినప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీరు మీ పిల్లలను 2 ఒకే రకంగానే ప్రేమించాలి. ఒకరిని ఒక రకంగా, మరొకరిని మరొక రకంగా, ఇలా ఎప్పుడూ వ్యత్యాసమైన ఆలోచనలతో మన పిల్లల పట్ల మనం వ్యవహరించకూడదు. అలా వ్యవహరించినప్పుడు పిల్లల పట్ల గొడవలకు వారి మనసులు దారితీస్తాయి. బైబిల్ గ్రంథంలో మనం చక్కగా చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో 2 భార్యాభర్తలకి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు. వారిద్దరు కుమారులలో తల్లి ఏమో చిన్నవాడిని ఎక్కువగా ప్రేమిస్తుంది, తండ్రి ఏమో పెద్దవాడిని ఎక్కువగా ప్రేమిస్తాడు. చాలామంది ఓ మాట చెప్తారు, బైబిల్ గ్రంథంలో
యాకోబు ఏశావులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు తల్లిదండ్రులకి పుట్టినవారు. వారి మధ్యలో ఎందుకు గొడవలు వచ్చేసాయి? వారి మధ్యలో ఎందుకని పగలు పెరిగిపోయాయి? ఎందుకని తమ్ముడు పారిపోయాడు? ఎందుకని అన్న తమ్ముని మీద పగబట్టాడు? ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అనేకులు అనేక రకాలుగా బోధిస్తారు. అన్నను మోసం చేశాడని, అన్నకు రావలసిన ఆస్తిని తీసుకున్నాడని, ఇలాగా తమ్ముడు మోసగాడు గనక అన్నను మోసం చేశాడని, ఇలా పలు రకాలుగా అనేకులు తెలియజేస్తూ ఉన్నారు. అది వాస్తవం. కానీ బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. వారిద్దరి మధ్యలో గొడవలకి గల కారణం తమ్ముడు అన్నను మోసం చేయడం, అది ఒక రకమైన విధానం అయితే, వారిద్దరి మధ్యలో గొడవలకి గల కారణం ప్రాముఖ్యమైన వాళ్ళు తల్లిదండ్రులే వారిద్దరి మధ్యలో గొడవలను పెంచారు. తల్లిదండ్రులే వారిద్దరి మధ్యలో పగ ద్వేషాలు కలిగేటట్లు ప్రవర్తించారు. తల్లిదండ్రులే వారిద్దరి మధ్యలో ఒకరంటే ఒకరికి సరిపోక జీవించే విధానాన్ని తల్లిదండ్రులు వారికి నేర్పించారు. ఇది ఎలా మీరు చెప్పగలరు అని ఒక్కసారి మీరు నన్ను ప్రశ్న వేస్తే, రండి చూద్దాం దేవుని వాక్యంలో. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే వినండి, లేకపోతే నేను చదువుతాను. మీరందరూ శ్రద్ధగా గమనించండి. బైబిల్ ఉంటే మీరు కూడా చూడవచ్చు, లేకపోతే నేనే చదువుతాను. మీరందరూ ఆలకించండి. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. చూసారా? ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసాన్ని తింటూ ఏశావును ఇస్సాకు ప్రేమించాడట. తన తమ్ముడైన యాకోబును రిబ్కా ప్రేమించిందట. ఇక్కడే కదా వ్యత్యాసం. ఇంట్లో పిల్లలు, పెద్దవాడు ఒక పని చేస్తాడు, చిన్నవాడు మరొక పని చేస్తాడు. ఇద్దరు ఒకే రకమైన పని చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇద్దరికీ వేరు మనసులు, ఆలోచనలు ఉంటాయి కదా. ఒక తల్లికి పుట్టినప్పటికీ వారు చేసే పనులు కూడా ఒకే రకంగా ఉండాలని వీలేం లేదు. బైబిల్ గ్రంథంలో మనం మార్తా, మరియా, లాజర్ను ఒకసారి ఆలోచన చేస్తే వారి మనసులు వేరు, రూపాలు వేరు, పద్ధతులు వేరు, ఒకే తల్లికి పుట్టారు. కానీ యేసు ప్రభు మాత్రం ముగ్గురిని సమానంగానే ప్రేమించాడు. మన జీవితంలో కూడా పిల్లలు తమ్ముడు చేసినట్లుగా అన్న చేయాలని రూల్ ఏం లేదు. తమ్ముడు ఒక మేలైన పని చేసినప్పుడు అన్న కూడా అదే పని చేయాలనే రూలే లేదు. తమ్ముడు ఉద్యోగం చేస్తే అన్న కూడా ఉద్యోగం చేయాలని రూల్ ఏం లేదు. ఎవరి సామర్థ్యం కొలది వారు పనులు చేస్తూ ఉంటారు. మనం అందరం కోరుకోవడం తప్పు లేదు, ఇద్దరు బాగుపడాలని. పెద్దవానికేమో చదువు అబ్బుతుంది, చిన్నవానికేమో చదువు అబ్బదు. చిన్నవానికేమో చదువు అబ్బుతుంది, పెద్దవానికేమో చదువు ఉండదు. ఇలా ఎవరి సామర్థ్యాల కొలది వాళ్ళు వారి పనులు చేసుకుంటూ ఉంటారు. యాకోబు ఇంట్లోనే ఉంటాడు, ఏ పని కూడా చేయలేడు, ఏ పని కూడా చేయలేదు కూడా. కానీ ఏశావు మాత్రం వేటకెళ్ళేవాడు. గమనించండి మీరు చాలా జాగ్రత్తగా. ఏశావు వేటకెళ్ళి మాంసాన్ని తీసుకొచ్చి తండ్రికి ఇచ్చేవాడు. యాకోబు మాత్రం ఇంట్లోనే ఉండేవాడు, వేటకెళ్ళేవాడు కాదు. అలా అని చెప్పేసి పెద్దవాడేమో వేటకెళ్ళాడు, మాంసాన్ని తీసుకొచ్చాడు, నాకు ఇచ్చాడని మరి పెద్దవాడినే తండ్రి ప్రేమిస్తే ఎలాగా? చిన్నవాడికి వాడు కూడా పని చేసే సమయం వస్తుంది కదా, వాడు కూడా పని చేయగలిగిన ఆ అవకాశాలు కలుగుతాయి కదా. వానిలో ఏ సామర్థ్యం ఉందో అది గమనించి మనం పిల్లల పట్ల వ్యవహరించాలి కదా. కానీ ఇస్సాకు మాత్రం ఏం చేశాడు? నా పెద్ద కుమారుడు వేటకెళ్ళి మాంసాన్ని తీసుకొచ్చి నాకు పెడుతున్నాడు గనక వీడే నాకు ఎక్కువ ఇష్టమని ఈ ఇస్సాకు ఏం చేశాడంటే అన్నను ప్రేమించాడు. అంటే అన్న అంటే యాకోబు వాళ్ళ అన్నని. ఇక ఏం చేస్తుంది? తమ్ముడేమో తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయా. ఇక తల్లి అలా చూస్తూ మౌనంగా ఉండలేదు కదా. ఈ తల్లి ఏం చేసింది? ఆ చిన్నవాడిని తన చింతకు చేర్చుకుంది. ఎంత వ్యత్యాసం! చాలాసార్లు ఇంట్లో తల్లిదండ్రులు మనం కూడా, ఒరే నీకంటే నీ అన్న మేలు కదరా,
నీకంటే నీ అక్క మేలు కదే, నీకంటే మీ తమ్ముడు మేలు కదా అని మనం పిల్లల దగ్గర మన ఇంట్లో ఉన్న అన్నను కానీ తమ్ముని కానీ అక్కని కానీ చెల్లెలు కానీ చూసి మాట్లాడుతూ ఉంటాం. వాస్తవమే. ఒకరంటే ఒకరికి నచ్చకపోవడానికి గల కారణం ముందు తల్లిదండ్రుల ప్రేమలో వ్యత్యాసం ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులరా, మనమందరం యేసు ప్రభుని ఒకే రకంగా ప్రేమిస్తున్నామా? మనమందరం యేసు ప్రభు చెప్పిన మాట వింటూ బ్రతుకుతున్నామా? యేసు ప్రభు కోరుకుంటున్నాడు అలాగ బ్రతకాలని. కానీ ఎన్నిసార్లు మనం యేసు ప్రభుని గాయపరచలేదు, ఎన్నిసార్లు దేవుని మాటను తప్పడం లేదు, ఎన్నిసార్లు ప్రభుకి గాయాన్ని కలగజేయడం లేదు. అయినప్పటికీ ఆయన ప్రేమ మాత్రం అందరినీ సమానంగానే ప్రేమిస్తుంది కదా. నేను పరిశుద్ధుడని నన్ను ఒక రకంగాను, నీవు పాపివైని నిన్ను ఒక రకంగాను ఆయన ప్రేమ ఎప్పుడు ప్రేమించలేదు. మంచివారి పొలం మీద వర్షాలు పడుతున్నాయి, చెడ్డవారి పొలం మీద వర్షాలు కూడా పడుతున్నాయి. ఆయన మంచివారిని చెడ్డవారిని అందరిని ఒకే రకంగానే ప్రేమిస్తున్నాడు. సామర్థ్యం ఉన్నవారిని సామర్థ్యం లేని వారిని అందరినీ ఒకే రకంగానే ప్రేమిస్తున్నాడు. మరి మన ఇంట్లో అయితే పిల్లల్ని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం? పెద్దవాడు కష్టపడతాడని చిన్నవాడు కష్టపడాడని మనం ఎప్పుడు అలా వ్యత్యాసమైన ప్రేమలు చూపించకూడదు. ఈరోజు ఎంతోమంది సహోదరులు చాలామంది చెబుతున్న ఒక మాట ఏంటంటే, అన్న మా తల్లిదండ్రులు మా అక్కని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, మా అక్కకి ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు, నాకంటూ విలువ లేదు, ఆ ఇంటిలో ఒక కూతురిగా నాకంటూ విలువ లేదు, ఈ ఇంటిలో బ్రతికేదానికంటే చనిపోతే మేలనుకుంటున్నాను అని ఓ ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఇంటిలో నీ పెద్ద కుమారునికి ఉన్న సామర్థ్యం నీ చిన్న కుమారునికి లేకపోవచ్చు. నీ ఇంటిలో నీ పెద్ద కుమార్తెకు ఉన్న సామర్థ్యం నీ చిన్న కుమార్తెకి లేకపోవచ్చు. పోనీ మీ చిన్నవారిలో ఉన్నటువంటి సామర్థ్యం పెద్దవారిలో లేకపోవచ్చు. అయినప్పటికీ వారిద్దరూ నీకు పుట్టిన వారే అనే సంగతిని మాత్రం మర్చిపోకూడదు. వారిద్దరిని ప్రేమించే బాధ్యత తల్లిగా తండ్రిగా నీకున్నది అనే సంగతిని మర్చిపోకూడదు. ఇద్దరిని ఒకే రకంగా ప్రేమించాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇది మొదటి కారణం. అలా తండ్రి ఒకరిని ప్రేమించాడు, తల్లి ఒకరిని ప్రేమించింది. ఇప్పుడు వారి మనసులు ఎలా ఉంటాయి ఆలోచించండి. రే నేను మా నాన్న పార్టీరా, రే నేను మా తల్లి పార్టీరా అంటాడు. అవునా కదా? చాలామంది వస్తూ ఉంటే అడుగుతారు, నీకు ఎవరంటే ఇష్టం అంటారు. తెలియలేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఇలా అడిగేవాళ్ళు. తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, పిల్లలే నీకెవరంటే ఇష్టం రా అంటారు. పని పక్కనోళ్ళు అడుగుతారు, నీకెవరంటే ఇష్టం రా అని. పక్కనోళ్ళు అడిగారంటే వారికి ఏదో ఆలోచన లేదు, వారి మాటలు మనం వినకూడదు. తల్లిదండ్రులు అడుగుతారు, నీకెవరంటే ఇష్టం అంటారు. అప్పుడు వీడంటాడు, నాకు మా నాన్న అంటే ఇష్టం అంటాడు. ఇంకొకడు అంటాడు, మా అమ్మ అంటే ఇష్టం అంటాడు. మరి ఈ పాప అంటది, మా నాన్న అంటే ఇష్టం, లేకపోతే మా అమ్మ అంటే ఇష్టం అంటది. ఎందుకంటే అవి ఇవి తీసుకొచ్చి పెడతా ఉన్నారని. మనమే కదా అడిగి ఎవరంటే నీకు ఇష్టం అని అంటున్నది. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మనమే కదా పిల్లల్ని అడిగి ఎవరంటే ఇష్టం అని వారి మనసుల నుంచి ఆలోచనలను రేకెత్తిస్తున్నది మనమే కదా. వారికి తెలియని ఆలోచనలు బోధిస్తున్నది మనమే కదా. వారికి తెలియని ఆలోచనలను వారి మనసులో కలగజేస్తున్నది మనమే కదా. వ్యత్యాసమైన ప్రేమల్ని చూపిస్తున్నది మనమే కదా. మనమే కుటుంబాల్లో పిల్లల పట్ల వ్యత్యాసమైన ప్రేమలు కలిగి ఉండేటట్లుగా ప్రవర్తిస్తున్నాం. పిల్లలతో చెప్పిస్తున్నాం, నాకు తండ్రి అంటే ఇష్టం, తల్లి అంటే ఇష్టం అని. ఒక్కసారి ఆలోచించండి. మనం పిల్లలతో మాట్లాడిస్తున్నాం ఎవరంటే ఇష్టం అని, ప్రత్యేకించి మాట్లాడుతున్నాం. అందుకే పెద్దవాని ముందర చిన్నవాన్ని పొగడకూడదు, చిన్నవాని ముందర పెద్దవాన్ని పొగడకూడదు. పిల్లలు ఇద్దరు ఉంటే ఒకరిని హెచ్చుగా ఒకరిని తక్కువగా చేసి మాట్లాడకూడదు. ఇద్దరిని సమానంగానే ప్రేమించాలి, ఇద్దరిని పొగడాలి, ఇద్దరిని గౌరవించాలి, ఇద్దరికి సమానమైన ప్రేమను చూపించాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని ఎప్పుడు మనం ఇలాంటి వ్యత్యాసమైన ప్రేమను చూపించకూడదు. ఏదైనా బయటికి వెళ్ళి మరి కొనుక్కొని రావడానికి ఆలోచన కలిగితే తమ్మునికి ఏం చేస్తారో చిన్నవానికి ఏం చేస్తారో పెద్దవానికి కూడా అదే తీసుకొని వచ్చి ఇవ్వాలి. పెద్దవాళ్ళకి ఏమి ఇస్తామో పిల్లలు చిన్నవానికి కూడా అదే తీసుకొచ్చి ఇవ్వాలి. కానీ ఇక్కడ చాలామంది కుటుంబాల్లో ఒకరిని ఒక రకంగా ఇదిగో పెంచుతున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకి గొడవలను కలగజేస్తున్నారు,
పగలు ద్వేషాలు కలిగేటట్లుగా ప్రవర్తిస్తున్నారు. అంతెందుకండి, ఈ బీజం ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఈ బీజము ఇస్సాకు కలిగి ఉన్నటువంటి బీజము యాకోబు కూడా కలిగి ఉన్నాడు. యాకోబు కూడా, చిన్న కుమారుడు కూడా ఇలాంటి బీజాన్ని కలిగి ఉన్నాడు, వ్యత్యాసమైన ప్రేమలు. అదేంటో చెప్పమంటారా? యాకోబుకి 12 మంది కుమారులు, ఒక కుమార్తె, మొత్తం 13 మంది ఉన్నారు పిల్లలు యాకోబుకి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. యాకోబు కూడా ఇలాంటి బీజం వచ్చింది. ఏంటి? యాకోబేమో మిగిలిన తన కుమారులనైతే ఒక రకంగా ప్రేమిస్తాడు, యోసేపునైతే మరొక రకంగా ప్రేమిస్తాడు. అందరికీ ఒక జత బట్టలు కుట్టిస్తే యాకోబు మాత్రం యోసేపుకు 2 జతలు బట్టలు కుట్టించేవాడు. అందరినీ ఒక రకంగా ప్రేమిస్తే, ఒక రకమైన విధానమైన బట్టలు ఇస్తే యాకోబుకు మాత్రం ప్రత్యేకమైనవి ఇచ్చేవాడు. ఇస్సాకు కలిగి ఉన్న బీజాన్ని యాకోబు కూడా కలిగి ఉన్నాడు. యాకోబు కలిగి ఉన్న ఆ బీజము ఎవరి మీద పడిందంటే యోసేపు మీద పడింది. యోసేపు మీద తన అన్నదమ్ములందరూ పగబట్టడానికి కారణమయ్యింది. కారణము యాకోబు చూపించే ప్రేమ. యోసేపు అన్నదమ్ములు ఒక రకంగా యోసేపుకు వచ్చిన కలను బట్టి చెప్పారే అనుకోండి, ఆ కలను బట్టి పగను పెంచుకోలేదు, ఆ కలను బట్టి అంత విపరీతమైన ద్వేషాన్ని పెంచుకోలేదు. కానీ ఆ కలతో పాటు మా నాన్న మమ్మల్ని అందరికంటే ఎక్కువగా వీన్నే ప్రేమిస్తున్నారా, వీనికి ఎక్కువగా తీసుకొచ్చి పెడుతున్నాడని అది కూడా మనసులో పెట్టుకొని యోసేపు మీద పగబట్టారు తన అన్నదమ్ములు. యోసేపు మీద పగబట్టడానికి గల కారణం యాకోబు చూపించిన ప్రేమ, వ్యత్యాసమైన ప్రేమ. యాకోబు కలిగి ఉన్న వ్యత్యాసమైన ప్రేమ ఇది ఎక్కడ మొదలయ్యింది అంటే ఇస్సాకు దగ్గర మొదలయ్యింది. అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజన్గా ఉందా? ఇస్సాకు కొడుకు యాకోబు, ఏశావు యాకోబు ఇద్దరు ఉన్నారు. యాకోబుకి 13 మంది పిల్లలు ఉన్నారు, 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఇస్సాకేమో వ్యత్యాసమైన ప్రేమను చూపించాడు. ఆ వ్యత్యాసమైన ప్రేమ ఇస్సాకు కొడుకైన యాకోబు కలిగి ఉన్నాడు. ఆ వ్యత్యాసమైన ప్రేమ యాకోబు పిల్లలలో చూపించాడు. అది యోసేపు మీద ప్రత్యేకంగా చూపించాడు. గనుకనే యోసేపు అన్నదమ్ములు యోసేపు మీద పగబట్టారు. ఇప్పుడు అర్థమైందండి? అర్థమైందా? అన్నదమ్ముల మధ్యలో గొడవలకి గల కారణం తల్లిదండ్రులు చూపించే వ్యత్యాసమైన ప్రేమ వల్ల. తల్లిదండ్రులే ప్రధానమైన కారకులు. ఇదిగో కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యలో కలిగే గొడవలు. ఎప్పటికే కానీ అన్నలో సామర్థ్యాన్ని చూసి చిన్నవాడిని తిట్టకూడదు, చిన్నవాడి సామర్థ్యాన్ని చూసి పెద్దవాడిని తిట్టకూడదు. ఎవరిలో ఏ సామర్థ్యం ఉందో గుర్తించాలి మనం. ఎవరిలో ఏ సామర్థ్యం ఉందో, ఏం చేయగలుగుతారో అది మనం గమనించి వారిని మనం ప్రోత్సహించాలి, వారిని మనం ముందుకు నడిపించాలి, వారిని మనం ఎంకరేజ్ చేయాలి. ఒకే రకంగా ప్రేమించాలి, వ్యత్యాసమైన ప్రేమలు ఉండకూడదు. ఒక మాట చెప్తాను వినండి. ఒక మాట, ఒక అబ్బాయి 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. 10th క్లాస్ ఫెయిల్ అయితే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, ఒరే ఇంత డబ్బు పెట్టి చదివించాను కదరా, కనీసం పాసు మార్కులైనా తెచ్చుకోలేదు, పాసు మార్కులైనా నీకంటే ఇదిగో ఆడపిల్ల మేలు కదరా, పాస్ అయ్యింది. నువ్వు మగపిల్లవానివి, నీకంటే ఆడపిల్ల మేలు కదరా, 10th క్లాస్ పాస్ అయ్యింది, డబ్బులు పెట్టి చదివించాను, ఏం చదివావురా నీవు అని వాళ్ళ నాన్న తిట్టాడు. సహజంగా ఆవేశంలో మాట్లాడతారు, తల్లిదండ్రులుగా బాధ ఉంటుంది కనుక తిట్టారు. ఇప్పుడు వీడేం చేశాడంటే, సరే నన్ను తిట్టాడు, ఫెయిల్ అయ్యానని తిట్టాడు, ఖర్చు పెట్టాడని తిట్టాడు, మంచిది పర్వాలేదు, కానీ నన్ను ఆడపిల్లతో పోలుస్తాడా మా నాన్న? నన్ను ఆడపిల్లతో పోల్చి తిడతాడా అని చెప్పేసి మనస్తత్వం ఏమంటారు దాన్ని, మనస్తత్వమా హృదయంలో మనసు నొచ్చుకొని ఆ మనసులో ఆ మాటలు జీర్ణించుకోలేక ఎదురుగా బావి ఉంటే బావిలోకి వెళ్ళి దూకి చనిపోయాడు. 10th క్లాస్ ఫెయిల్ అయితే అయ్యాడు, పక్కన పెట్టాడు. వాళ్ళ నాన్న తిట్టాడు, తిడితే తిట్టాడు, కానీ
ఎలా తిట్టాడు? ఆడపిల్లతో పోల్చి తిట్టాడు. ఆడపిల్లతో పోల్చి తిట్టడం ద్వారా తన మనసు గాయపరచబడింది. అంటే వ్యత్యాసమైన ప్రేమను చూపించడం ద్వారా, ఒకరిని చూపించి ఇదిగో మనల్ని తిట్టడం ద్వారా, ఒకరిని చూపించి తన కుమారుని తిట్టడం ద్వారా, అంటే వారి కంటే నేను అంత హీనంగా ఉన్నానా అని ఆ అబ్బాయి బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మన ఇంటిలో ఏం చేయాలో తెలుసా? పిల్లలు ఇద్దరు ఉంటే ఇద్దరిని ప్రోత్సహించాలి. కొన్నిసార్లు మేము కూడా, నాకు 2 కుమారులు ఉన్నారు, పొరపాటున ఒకరి గురించి ఏదైనా మాట్లాడితే ఒరే నువ్వు కూడా అలాగా కలిగి ఉన్నావు, ఇద్దరు మంచిగా పాటలు పాడతారు, ఇద్దరు బాగా పరిచయం చేస్తారు, ఇద్దరు చక్కగా ఉంటారని అప్పుడు తిరిగి మళ్ళీ వెంటనే ఇద్దరిని ప్రోత్సహించడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే, అంటే వాడు చేశాను నేను చేయలేదా అనుకుంటారు, నేను చేశాను వాడు చేయలేదా అనుకుంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంటిలో పిల్లల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో గొడవలకి గల కారణం ఎవరో తెలుసా? మొదటిగా తల్లిదండ్రులు ఎలా కారకులయ్యారంటే వ్యత్యాసమైన ప్రేమను చూపించడం ద్వారా, వ్యత్యాసమైనటువంటి ప్రేమను చూపించడం ద్వారా వారిద్దరి మధ్యలో గొడవలకి కారణమయ్యింది. ఇంకొక కొన్ని విషయాలు ఉన్నాయి, మరి ప్రభు చిత్తం అయితే నేను మాట్లాడతాను, లేకపోతే రేపు మీతో నేను పంచుకుంటాను. ఈరోజు ఈ రాత్రి మనం విన్నాం కదా, ఏంటో తెలుసా? వారిద్దరి మధ్యలో గొడవలకి గల కారణం, పగలకు ద్వేషాలకి గల కారణం ఒకే ఒకటి, తల్లిదండ్రులు చూపించే ప్రేమ వారిద్దరి మధ్యలో పగలకి పంతాలకి కారణమయ్యింది. మరి ఈ రాత్రి నుంచి మనం అందరం కూడా ఏం చేయాలో తెలుసా? పిల్లల పట్ల వ్యత్యాసమైన ప్రేమను చూపించకండి. ఒకరికి ఒక జత తీసుకొస్తే ఇంకొకరికి ఒకే జత తీసుకురండి. ఒకరికి 2 తెచ్చి మరొకరికి 1 తీసుకొని రాకండి. ఒకరికి ఇవి తెచ్చి మరొకరికి అవి తీసుకొని రావకండి. ఇంకొకటి, ఒకరు ఇలా చేస్తే బాగుందని ఇంకొకరు అలా చేయకపోతే బాగలేదని వారిద్దరి మధ్యలో వ్యత్యాసమైన ప్రేమను చూపించి వారిని ద్వేషించకండి. వారి మధ్యలో ద్వేషాలు కలిగేటట్లు ప్రవర్తించకండి. ఇద్దరు నా కుమారులే అనే ఉద్దేశంతో మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఇద్దరు నా పిల్లలే కదా అనే ఉద్దేశంతో మనం ప్రేమించడం నేర్చుకోవాలి. యేసు ప్రభు ప్రేమను మన పిల్లల పట్ల మనం కనపరచాలి. యేసు ప్రభు ప్రేమ ఏ విధంగా అయితే అందరినీ ప్రేమించిందో, ఏ విధంగా అయితే నిన్ను నన్ను ప్రేమించిందో, ఏ విధంగా అయితే నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిందో, ఏ విధంగా అయితే సమానమైనటువంటి ప్రేమను ఆయన పంచాడో, అలాంటి సమానమైన ప్రేమను మన పిల్లల పట్ల మనం పంచాలి. వ్యత్యాసం చూపించకూడదు. పరాయి పిల్లల్లాగా మనం మన పిల్లల పట్ల ప్రవర్తించకూడదు. కొంతమంది కూతురు ఇంటికి వెళ్తే, పుట్టింటికి వెళ్తే, ఈమె నా కూతురే కాదు నాకు పుట్టనే లేదని ఆ కూతురిని ఇదిగో పరాయి మనిషిలాగా చూస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఇంట్లో కుమారుణ్ణి వీడు నాకు పుట్టనే లేదని ఇదిగో బయట వాని పిల్లల్లాగా చూస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులు. ఒకరిని ఒక రకంగా ప్రేమిస్తున్నారు, మరొకరిని మరొక రకంగా ప్రేమిస్తున్నారు. ఒకరితో ఒక రకంగా మాట్లాడతారు, మరొకరిని మరొక రకంగా మాట్లాడతారు. మన పిల్లలు చెడ్డవారైనా వాళ్ళు కూడా ఇదిగో కడుపున పుట్టిన వాళ్ళే అనే సంగతిని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. గనక ఈ రాత్రి పిల్లల పట్ల మనం ఒకే రకమైన ప్రేమను కలిగి ఉండాలి. ఈ దినం నుంచి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ఇంట్లో ఎంతమందిని మీరు పిల్లలుగా కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ఇంట్లో మీ పిల్లలను ఇద్దరిని సమానంగా పెంచండి, ఇద్దరిని సమానంగా ప్రేమించండి, ఇద్దరితో సమానంగా మాట్లాడండి, ఇద్దరికి సమానంగా తీసుకొచ్చి పెట్టండి, ఇద్దరికి సమానంగానే వారికి పరిచయం నేర్పించండి, ఇద్దరిని సమానంగానే పొగడండి, ఇద్దరిని సమానంగానే కొట్టండి, ఇద్దరిని సమానంగానే తిట్టండి అంటే బూతులు కాదు. మళ్ళీ ఒకరిని తిట్టి ఒకరిని తిట్టకపోతే మళ్ళీ అది కూడా బాగలేదు. ఎప్పుడు నన్నే కొడతావే అంటారు వీళ్ళు. ఒకరిని కొట్టి ఇంకొకరిని తిట్టకపోతే ఎప్పుడు నన్నే కొడతావే వాడిని కొట్టు అంటాడు. పోనీ ఎప్పుడు నన్నే కొడుతున్నావే ఆమెను కొట్టు అంటారు. ఇద్దరిని సమానంగానే ట్రీట్ చేద్దాం. పిల్లల పట్ల వ్యత్యాసమైనటువంటి ఆలోచనలు కలగకుండా నేను మా అమ్మ పార్టీ, నేను మా నాన్న పార్టీ అనే పార్టీలు ఇంటిలో ఏర్పాటు చేయకుండా ఇద్దరము ఒకే తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళమే అనే మనసు కలిగి పిల్లలు ఎదిగేటట్లుగా మనం చేయాలి. ఈ దినం నుంచి పార్టీలు పెట్టకండి ఇంట్లో. వీడు నా పార్టీ, వీడు నా కొడుకు, వీడు నా కూతురు అంటారు కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు.
నా కూతురు నా కొడుకు అంటే ఇద్దరు మీకు పుట్టిన వాళ్ళే కదా. మరి నా కూతురు అంటే మిగిలిన వాళ్ళు ఎవరికి పుట్టినట్లు? అర్థమవుతుందా మీకు? దయచేసి తప్పుగా అనుకోకండి. ఇంట్లో కొడుకు కూతురు ఉన్నారు. ఇవి నా కుమార్తె అంటాడు తండ్రి. మరి కొడుకు ఎవరికి పుట్టినట్లు? వాడు కూడా నీ కొడుకే కదా. ఇద్దరు నీ పిల్లలే కదా. ఇద్దరు భార్యాభర్తలుగా కలిస్తే పుట్టిన వాళ్ళే కదా. ఇద్దరు నా బిడ్డలే అని చెప్పాలి. అర్థమవుతుందండి? వీడు నా పార్టీ, వీడు నా కొడుకు, నా కూతురు అని ఎప్పుడు కూడా సంబోధించకూడదు. ఒక్కరు గనక ఉంటే నా కూతురు, నా కొడుకు అని సంబోధించాలి. మరి ఇద్దరు ఉన్నప్పుడు, నీకు చిన్నవాడంటే ప్రేమ ఉన్నప్పుడు, వీడు నా కొడుకు, వాడు నా కొడుకు కాదు అని అర్థం కదా. మరి నీ కొడుకు కానప్పుడు నీ ఇంట్లో ఎందుకున్నాడు? మరి ఎవరికి పుట్టినట్లు? దయచేసి ఇలాంటి వ్యత్యాసమైన ప్రేమలు, వ్యత్యాసమైన ఆలోచనలు పిల్లల మీద రుద్దకుండా, పిల్లల మనసులు ఇదిగో గాయపడేటట్లుగా మాట్లాడకుండా ఈ దినం నుంచి జాగ్రత్త పడదాం. ఇస్సాకు, రిబ్కాలు ఏం చేశారో తెలుసా? పెద్ద కొడుకుని తండ్రి ప్రేమించాడు, చిన్న కొడుకుని తల్లి ప్రేమించాడు. వారి మధ్యలో గొడవలకి గల కారణం ప్రధానమైనది వారు చూపించిన ప్రేమ. ప్రేమ అయితే ఉంది కానీ వ్యత్యాసం ఉన్నది. ప్రేమ అయితే ఉంది కానీ ఒకే రకమైన ప్రేమ లేదు. మరి మన కుటుంబాల్లో పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమను చూపించుదాం. వారిద్దరూ ఒక మంచి మనసుతో ఒకరంటే ఒకరికి ఇష్టం కలిగేలాగా మన పిల్లలు ఎదిగేటట్లుగా మనం ప్రయత్నం చేద్దాం. మరి ప్రభు చిత్తం అయితే రేపు రాత్రి ఇంకొక 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇంట్లో పిల్లలకు వారి మధ్యలో గొడవలకి గల కారణాలు ఏమిటో ఒక 2 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. రేపు రాత్రి ప్రభు చిత్తం అయితే నేను మీతో మాట్లాడతాను. మరి ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచండి. పరిశుద్ధుడా, మీ కొందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి మరొకసారి తేటగా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం. నిజమే, పిల్లలుగా కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులము వ్యత్యాసమైన ప్రేమను చూపించకుండా ఒకే రకమైనటువంటి ప్రేమను చూపించుటకు సహాయం చేయండి. నిజమే, ఇంట్లో పిల్లలు ఒకరిని ఒక రకంగా, మరొకరిని మరొక రకంగా మేము వారి పట్ల ప్రేమ కలగకుండా ఒకే రకమైన ప్రేమ, ఇద్దరిని మంచి ఉద్దేశంతో, ఇద్దరిని సమానంగా ప్రేమించుటకు మాకు నేర్పించండి. ఇదిగో పెద్దవాడు మంచివాడని, చిన్నవాడు చెడ్డవాడని అలా కాకుండా చెడ్డవాడైనా మంచివాడైనా ఆ పిల్లలను మీరు మాకిచ్చారు అనేటువంటి ఉద్దేశం కలిగి మేము ప్రవర్తించినట్లు, అలాగో పిల్లల పట్ల ప్రేమను చూపించినట్లు సహాయం చేయండి. పిల్లల హృదయాల్లో గాయం కలుగునట్లుగా, ద్వేషం కలుగునట్లుగా మేము ప్రవర్తించకుండా పిల్లలు ఒకరంటే ఒకరు గౌరవించుకోవడానికి, ఒకరంటే ఒకరు హెచ్చించుకోవడానికి అలాంటి మనసుతో వారు బ్రతుకున్నట్లు మేము మా ప్రేమను ఒకే రకంగా వారి మీద చూపించి వారు కూడా మంచి ప్రేమలో ఎదుగునట్లుగా సహాయము చేయమని, విత్తబడిన వాక్యం మందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతవరకు లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. విన్నాం కదా, మరి ఇంటిలో పిల్లల పట్ల మరి వ్యత్యాసమైన ప్రేమ, వ్యత్యాసమైన ఆలోచనలు వారు కలిగి ఉండడానికి గల కారణం మొదటిగా తల్లిదండ్రులు చూపించే ప్రేమయే పిల్లల పట్ల వారి మనసులు గాయపడ్డాయి. మరి ప్రియ సహోదరి, సహోదరులరా, మీ ఇంట్లో పిల్లల పట్ల మీరు ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి నుంచి మంచి ప్రేమతోనూ, సమానమైన ప్రేమతోనూ వారిని పెంచుదాం. ప్రభు కొరకు సాక్షులుగా జీవించినట్లు చేద్దాం. పిల్లలు కూడా ఒకరంటే ఒకరు, అక్క చెల్లెల్ని, అక్కను అన్న, తమ్ముడు అక్కను కూడా ఒకే రకమైన ప్రేమతో ప్రేమించుకొని వారు కూడా ఎదిగి ప్రభు కొరకు ఫలించినట్లుగా మన పిల్లల పట్ల మనం మంచి ప్రేమను కలిగి ఉందాం. ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.